అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి. రాత్రి 12 గంటలకి బూర్ల నరేష్ వార్డున 12వ వార్డు బూర్ల నరేష్ తమ్ముడు బూర్ల రవి అనే అతను గంజాయి తాగి ఫుల్లుగా ఆ మత్తులో కడుపుబ్బరంతో నా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను ఇంజెక్షన్ చెయ్యి, గ్యాస్ ఇంజెక్షన్ అన్నాడండి. నేను చేయలేను, గంజాయి తాగితే రియాక్షన్స్ వస్తాయి, నేను చేయను, వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే చేయించుకోమని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా, నువ్వెందుకు ఇంజెక్షన్ చేయవు అని చెప్పి బయటికి వెళ్ళి ఏదో 2-3 కాల్స్ ఫోన్ ద్వారా మాట్లాడి పెద్ద రాయి ఉంటే దాన్ని పగలగొట్టి రోడ్డు మీద 5 కిలోల రాయి లోపల మా అద్దాలకు వేసి కొట్టాడండి. కొట్టి రారా బయటికి రారా అని చెప్పి దుర్భాషలాడి మా కింద పనిచేసే మా అసిస్టెంట్ పవన్ కళ్యాణ్, సార్ నాకు తగలాల్సింది మా ఓడికి తగిలింది, పవన్ కళ్యాణ్కి గూడు చెదిరింది, మోకాలు దెబ్బతింది, రాత్రి అడ్డుకుని నేను నొక్కి పెట్టండి, 2-3 వచ్చారు, నొక్కి పెట్టమన్నారు, నొక్కి పెట్టి నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్ పరిగెత్తుకు వచ్చానండి. పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత వీడు ఎంపటినే ఫోన్ చేసి గంజాయి బ్యాచ్ని ఒక 30 మందిని బూర్ల నరేష్ అనే అతను 12వ వార్డు కౌన్సిలర్ బూర్ల నరేష్ అనే అతను, వాళ్ళ తమ్ముడు రవి అనే అతను, వాళ్ళ మావయ్య రెడ్డి రమణ రేషన్ అమ్ముతాడు అతను, ఆయన అందరూ కలిసి వచ్చి మోకముడిగా దాడి చేశారండి. మా వాడిని తీవ్రంగా కొట్టారు. అలాగే బాగోక అడ్మిట్ అయిన ప్రథమ చికిత్స చేస్తుంటే బాగోక అడ్మిట్ అయిన ఆవిడని కూడా విపరీతంగా దుర్భాషలాడి, ఆడపిల్లని కూడా లేకుండా దుర్మార్గంగా మాట్లాడి, దుర్మార్గంగా వీడియోలు తీసి దుర్మార్గంగా మాట్లాడటం జరిగింది. ఇలాంటి అరాచకాలని న్యాయం చేయండి, దుర్మార్గుల్ని ఇలా ప్రోత్సహించమాకండి. అలాగే బోడే ప్రసాద్ గారి దగ్గరికి కూడా వెళ్తాము. జనసేన తరఫున మేము ఎంత దాకైనా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామండి. ఈ విషయాన్ని ఖండించిపోతే ఈ రోజున ఇవాళ అయింది, రేపొద్దున వేరే విషయంగా కూడా వాడు మూకుముడి చేసే అవకాశం మా మీద ఎక్కువగా ఉంది. కక్ష సాధింపు కోసమే వాడు చేస్తున్నాడు. అది తాగి మైకులో ఏమనర్లే, తాగాడు వదిలేసేయి అనే కాంప్రమైజ్ చేసుకోవచ్చు, తర్వాత లేకపోతే రాజకీయాలుగా పొలవచ్చు, దీన్ని తెలుగుదేశం జనసేన అనేది పొలవచ్చు, పులిసి మనం పక్క తప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో వాడు కుట్రపూరితంగా చేసిందే కానీ ఏ రాజకీయంగా ఇది కాదండి. వాడు ఆలోచించి 4 అరగంట సేపు ఫోన్ మాట్లాడిన తర్వాతే ఈ దాడికి దిగాడండి. ఇది అందరూ కూడా ముందరకు తీసుకెళ్ళండి. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను వివరించాను. మా ఓడికి కాలుకి కూడా ఫ్రాక్చర్ అయింది. రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి తెల్లారి తీసుకురావడం జరిగింది. దుర్భాషలాడితే ఒక ఆడపిల్లని కూడా లేకుండా వాళ్ళు ఇబ్బందులు ఉండి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతూ వాళ్ళని కూడా దుర్భాషలాడాడు. ఇట్లాంటి దుర్మార్గపు వ్యవహారం, ఇట్లాంటి దుర్మార్గకి శ్రీకారం చుట్టకుండా ఖండించాలని పోలీసు వారిని, మా ఎమ్మెల్యే గారిని జనసేన తరఫున మేము కోరుతున్నామండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.